నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదని సిపిఎం పట్టణ కార్యదర్శి శివకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం నాయకులు ప్రజాపోరు కార్యక్రమం పేరుతో గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి పక్షాలు గత వైసీపీ పాలనలో వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్లు మరియు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించలేదని ఆరోపించారు. పట్టణ పరిధిలో స్థానికంగా ఉన్న అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని తెలిపారు. సిపిఎం నాయకుడు రమణయ్య మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి సిపిఎం ఆధ్వర్యంలో ప్రజాపోరు కార్యక్రమం నిర్వహిస్తున్నారు పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ పిలుపు మేరకు కూడా ప్రజాపోరు కింద ఈరోజు ఆర్డీఓ కార్యాలయం ముందు ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాన్ని ఉద్దేశించి కూడా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా పేద ప్రజలందరికీ నేను అండగా ఉంటాను, అన్ని వైపులు కూడా మీకు అనుకూలమైన పద్ధతులు నడుచుకుంటాం మా ప్రభుత్వం నుంచి కూడా చెప్పడం జరిగింది. దాంతో మన ప్రజలందరం కూడా కలిసి గత ప్రభుత్వం రుసుగుబడి యాగలాగి రుసుగుబడిపోయిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే మనకు అండగా ఉంటాడని ఉద్దేశపూర్వకంతో గెలిపించుకున్నాం. కానీ ఆయన ఇచ్చిన హామీలు మనకి ఒక్కడు కూడా నెరవేర్చకపోయినాడు. అతను నెరవేర్చకపోగా కూడా ఈరోజు కడుపు తిండి పెట్టే రైతుల సంగతి మనకు అందరికీ తెలుసు. వాళ్ళు కూడా పొలాలకు మీటర్లు పెట్టి వాళ్ళని కూడా నాన్న ఇబ్బందులు చేయాలని కూడా గురి చేస్తున్నాడు. గతంలో ఈయన ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడంటే, నేను ఎత్తుకోవటమే విద్యుత్ మీటర్ పెట్టనేము, రైతులకు అండగిస్తాము, అన్ని వైపులు కూడా నేను ఉంటానని కూడా పదే చెప్పాడు. ఆ విధంగా ప్రతి ఒక్క వస్తువు మీద కూడా విపరీతంగా రేటు పెంచేసి అదే స్పాట్ మీటర్లు పెట్టాడంట. మరి ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో కూడా విద్యార్థులకు వయోవృత్తి 2,000 రూపాయలు, రైతుకి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. విద్యార్థికి కూడా 3,000 రూపాయలు ఉద్యోగం వచ్చి నాకు ఇస్తారని చెప్పి ఇట్టా ఆడపడుచులకి ఎన్నెన్నో పథకాలు కూడా చెప్తుందని మనందరం విన్నాం. ఈరోజు ఆయన ప్రభుత్వానికి వచ్చిన చేసిన రెండే రెండు. ఒకటి మస్టానికి పెన్షన్ కంటిన్యూ ఇస్తున్నాడు. అదేవిధంగా గ్యాస్ ఉచిత గ్యాస్ అన్నాడు. ఆ గ్యాస్ ఎంత మాత్రం ఇస్తున్నాడు ఇప్పుడు జిల్లా ఏడో నలుమూలలో ఆడొకటి ఇచ్చుకుంటూ మిగతా కూడా ఆపేయడం జరుగుతుంది. బెల్ట్ షాపులతో ఏరులై పారుతూ ఉంది. స్థానిక సమస్యల మీద వస్తాం. స్థానిక సమస్యల మీద ఇక్కడ అండర్ బ్రిడ్జి ఉంది. అండర్ బ్రిడ్జి కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ అట్టాగా ఉంది. నిత్యం 4-5 మంది పోలీసులు ఉండాలి, కాపలా కాయాలి. లేకపోతే ముఖ్యమంత్రి పైన ప్రధానమంత్రి పైన ఎవరు పోయినా కానీ అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. నిత్యం కనురెప్ప పాటు నిర్లక్ష్యం వహిస్తే అక్కడ ట్రాఫిక్ జామ్ గంటలు ఆగిపోతుంది, స్తంభించిపోద్ది గూడూరు. దాని మీద పక్కన అదేవిధంగా ఇంకొక నిర్మాణం చేపట్టి రాకపోకల అంతరాయం లేకుండా చేయాలని మేము పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. పోతే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది, 12 సంవత్సరాలు అయిపోయింది. చాలామంది దాన్ని శంకుస్థాపన చేశారు, దాన్ని చేతులు మారాయి. అయినా కానీ పాలకులు మారారు, ప్రభుత్వాలు మారాయి. ఆ బ్రిడ్జి ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. నిత్యం ట్రాఫిక్ రైలు అవతల అయితే 2 టౌన్లు అయితే 1 టౌన్ కన్నా ఎక్కువ పెరిగింది. దాని మీద దృష్టి పెట్టండి, దయచేసి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ప్రజా పంపిణీ కార్యక్రమంలో భాగంగా నిత్యావసర వస్తువులు ఇప్పుడు 1-2 వస్తువులు ఇస్తున్నారు. గత ప్రభుత్వం ఏదే విధంగా ఇచ్చిందో అదే విధంగా ఇస్తున్నారు. మార్పు అనేది లేదు. 16 రకాల వస్తువులు ఖచ్చితంగా నిత్యావసర వస్తువులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. పక్క దేశాలు ఏ విధంగా ఇస్తున్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ ప్రజాపోరు కార్యక్రమంలో మేము డిమాండ్ చేస్తున్నాం సిపిఎం పార్టీ తరఫున. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గురువారం గూడూరు పట్టణంలో ఒక మోస్తరు భారీ వర్షం కురిసింది. గత 3 రోజులుగా గూడూరు పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో విడతల వారీగా వర్షం కురుస్తుంది. అయితే గురువారం ఉదయం 11 గంటల ప్రాంతం నుండి భారీ వర్షం పడింది. దీంతో పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షం కురుస్తూ ఉండటంతో ప్రజలు ఇంట్లకే పరిమితమయ్యారు.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం సాయిబాబాకు ప్రత్యేక పూజలు హారతి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో మందిరంలో జరిగిన ప్రత్యేక హారతి కార్యక్రమాలలో పాల్గొని బాబాను దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో అన్న ప్రసాదాలు స్వీకరించారు.
साई ओम साई श्री साई जय जय साई श्री साई जय जय साई प्रसादाన్ని నామ ఆధారంలో ఎవరు ఇచ్చేవారు ఆకులో ఇచ్చే ప్రసాదాన్ని ఓం సాయి యాత్ర పెట్టాలి ఓం సాయి శ్రీ సాయి యాత్ర పెట్టాలి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నీళ్ళు పెట్టకుండా యాత్ర పెట్టకుండా శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ 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 సాయి జయ జయ సాయి ఓం సాయి సద్గురు సాయినాథ్ महाराज की जय समस्त सद्गुरु साईनाथ महाराज की जय कोटि ब्रह्मांड नायक राजाधिराज योगिराज परब्रह्म श्री समस्त सद्गुरु साईनाथ महाराज की जय अन्नदाता గూడూరు పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ నిలయం విజయదుర్గ ఉపపీఠం నందు కార్తీక మాస ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. విజయదుర్గ మరియు శివపార్వతులకు ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి 108 సార్లు శ్రీచక్ర ఖడ్గమాల స్తోత్రం, హోమ పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. चक्रद्वे बहुलानवर्वे भवातो गायतनयाय संयो स्वाहा सानिनो दुर्गमा जातवेदसिन्धुन्ननावा दुरिताभिवशी अग्रे अत्रिवन्मनसा दुष्टमपि संवसानो वैष्णवीं लोक इदमादयन्ता स्वाहा महामहास्कंदाय नमः महामहाशयाय नमः महामहाश्रीचक्र नगर सर्वविद्याविनय नमः स्वाहा सर्वाकर्षणे नमः स्वाहा सर्वसंकरे नमः स्वाहा सर्वमादिने नमः स्वाहा सर्वअणिमासिद्धये नमः स्वाहा लघिमासिद्धये नमः स्वाहा. గూడూరు పట్టణంలోని శ్రీ అళఘనాథ స్వామి దేవస్థానంలో కైశిక ద్వాదశి సందర్భంగా అళఘనాథ స్వామి మరియు భోగమూర్తికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ, ఊంజల సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. हरि ओम अग्न आयाहि वीते कृणानो हव्यराते निहोता सत्सि बर्हिषि हरि ओम रत्नघातवं हरि ओम यजुर्वेद श्रवणमवधारय हरि ओम आमने नमः देव्यै नमः. सत्याय नमः ओम अच्युताय नमः ओम अनिरुद्धाय नमः ओम गोपालाय नमः ओम सर्वनाथाय नमः ओम सर्वपदगुं सदा पश्यन्ति सूर्यः दिवि वचक्षुरात्तं तद्विप्रासो विपन्यास नन्दद्वारां दुरादर्शां नित्यपुष्टां हरिष्णे गोत्रस्य सुधीर्घनोत्रस्य धर्मपत्नी
మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన దేశెట్ల నాగేంద్ర గుప్తా, అనురాధ దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. तुंगभद्राजविष्णवे जय गौतमे भागीरथि पंचगंगा प्रकाशितः नादिरोहते एतावाश्यमहिमो विपादिश्यामगुरुं विधि श्रोत्राहारो तदा लोकाकिं जकल्पयन् वेदाहमेकं पुरुषं महान्तो मनीषाः सर्वं मनीषाः तच्छम्यो राहुले महे गातुं यज्ञाय गातुं यज्ञपतये भक्तानुसृताय भक्तानुज्ञाय मनोसदाय महा देवी शतमूला अष्टांकुराः सर्वांगाली साईनाथ स्वामी देवता दिव्य प्रसादं शिरसा गृह्णामि शतमानं भवति शतमिदं शतमैश्वर्यं दीर्घमायु तुझे पाई गीतावा आठ दिवस गुरुवारी भक्त करी देवारी देव जय देव दत्ता वधूता हो साई अवधूता जोडुनी कर तव चरणी देवी तो माता जय देव श्री माझे पंढरपुरा साई बाबा रमावार वारा अनसूया त्रिकुमारा महाराजेवा सदा सत्स्वरूपं निरानन्दकन्दं जगत्सम्भवश्यामसंहार ओम साई श्री साई जय 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 साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री
మనుబోలు గ్రామంలోని షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం దేశట్ల నాగేంద్ర అనురాధ దంపతులు స్వామివారికి వెండి హారం అందజేశారు. అర్చకులు శ్రీనివాసులు వీరికి ఆశీర్వచనాలు పలికారు. వీరి వితరణ పట్ల ఆలయ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. మూలాదివాస సుధాస్రావరం కల్పాదిక్షకం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. మన స్థానిక పిటూరు రోడ్డు సాయి మందిరంలో ఈరోజు దేశట్ల నాగేంద్ర శెట్టి గారు, అదేవిధంగా వారి ధర్మపతి అయినటువంటి అనురాధ గారు ఈ సద్గురు శ్రీ సాయి మందిరంలోని సాయినాథ స్వామి వారికి వెండితో చేసినటువంటి ఒక హారాన్ని ప్రోత్కరించడం జరిగింది. కావున ఆ స్వామివారికి విశేషంగా గురువారం సందర్భంగా దాన్ని అలంకరించడం జరిగింది. వెళ్ళవేళ్ళ వాళ్ళకి ఆ సాయినాథు యొక్క దివ్యాశీస్సులు ఉండి ఆయురారోగ్యాలతో శ్రేష్ఠయాలతో ఒక కుటుంబం ఎక్కువగా అనుకుంటున్నాను. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.